ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని 34 నుండి 44 ఏళ్లకు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని 34 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు పెంచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓయూలో నిరుద్యోగులు పాలాభిషేకం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వయోపరిమితి పెంపుతో వేలాది నిరుద్యోగులకు అవకాశం కలిగిందని నాయకులు తెలిపారు. త్వరలోనే 40,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టీపీసీసీ నాయకులు కొప్పుల ప్రతాప్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు రవీందర్ రాథోడ్లు మాట్లాడుతూ సీఎం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పక్షాన నిలబడి వాళ్ళకి రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లో వయోపరిమితిని 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు పెంచడాన్ని యావత్ తెలంగాణ నిరుద్యోగ చేసి నిరుద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఉస్మానియా విద్యార్థి నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేశారో, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో చూసి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే న్యాయం జరిగింది, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చి మాట మర్చిపోకుండా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి ఈరోజు వయో పరిమితిని పెంచిండు. అదేవిధంగా రాబోయే రోజుల్లో భారీ నోటిఫికేషన్లు వస్తున్నాయి. అందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిరుద్యోగులందరూ కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలనను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా నిరుద్యోగులు మాయమాటలు చెప్పి మోసపోవద్దని తెలియజేస్తున్నాం. రాబోయే నోటిఫికేషన్లో అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సంపాదించాలని ఈ నిరుద్యోగుల పక్షాన తన జీవితాంతం నిరుద్యోగుల పక్షాన నిలబడతానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా ఆనందంగా ఉన్నది. రాబోయే నోటిఫికేషన్లు కూడా అందరూ ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచడం జరిగింది. పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల తరపున నిరుద్యోగ జేఏసీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. నిరుద్యోగులారా, సంయమనం పాటించండి. అతి త్వరలోనే జూన్ మాసంలోనే పెద్ద నోటిఫికేషన్, దాదాపు సుమారు నాకు తెలిసినంత వరకు 35-40 వేల ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మీకు మేలు చేయటం కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. న్యాయపరమైనటువంటి చిక్కుల్ని పరిష్కరించి అదేవిధంగా ఎటువంటి వివాదాలు భవిష్యత్తులో తలెత్తకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. కాబట్టి కొంతమంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి దుష్ప్రచారం చేసే కృత్రిమ నిరుద్యోగ జేఏసీ నాయకుల వల్ల దయచేసి నిరుద్యోగులు పడొద్దని చెప్పి నిరుద్యోగ లోకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు మేలు చేయటం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల మేలు కోసం వయోపరిమితి పెంచి మరొకసారి నిరుద్యోగుల పక్షపాతిగా నిరూపించుకున్నారు. కాబట్టి నిరుద్యోగులారా, సంయమనం పాటించి త్వరలో వేయబోయే నోటిఫికేషన్లకు సన్నద్ధం కావాల్సిందిగా నిరుద్యోగ జేఏసీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు.
దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.